హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ రాజవరపు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను జియో మార్ట్లో హాఫ్ ప్రైస్ సేల్ తీసుకున్నాను. అది కూడా అండర్ 49 వచ్చేయమన్నమాట. దాంట్లో అయితే ఫస్ట్ బెస్ట్ అనిపించింది నాకు ఇడ్లీ దోశ బ్యాటరు. ఇది యాక్చువల్గా 99 రూపీస్ ఉంది, 95 రూపీస్ అలాగా. నాకైతే హాఫ్ ప్రైస్ 49కి వచ్చింది. 49 అంటే 50 రూపీసే కదా, ఒకసారి ట్రై చేద్దాం, యూస్ఫుల్ అయితే మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్పుడు ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పని, ఆఫర్లో ఉంది కదా అని చెప్పని ట్రై చేశాను అనమాట. అండ్ ఈ బ్యాటర్ ఏంటంటే 2-in-1 పర్పస్, ఇడ్లీకి యూజ్ చేయొచ్చు, అలాగే దోశకు కూడా యూజ్ చేయొచ్చు అని ఉంది. అంటే మనం ఇంట్లో అయితే సపరేట్గా వేసుకుంటాం కదా, ఇడ్లీకి సపరేట్గా పిండి అండ్ దోశకి సపరేట్గా పిండి వేసుకుంటాం కదా. దీంట్లో రెండు కూడా ఒకటే బ్యాటర్ ఉంటే ఎలా వస్తాయి దోశ ఇడ్లీ అని చెప్పని ట్రై చేద్దామని చూశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది టాల్కమ్ పౌడర్ అనమాట. ఇది కూడా నాకు 49 పడింది. ఇదైతే ఫస్ట్ టైం నేను తీసుకోవడం అనమాట. సీక్రెట్ టెంప్టేషన్ పింక్ పర్ఫ్యూమ్ టాల్క్ అని, ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పని ఇది కూడా నేను తీసుకున్నాను. ఇది కూడా హాఫ్ ప్రైస్లోనే వచ్చింది. 99 అయితే నాకు 49కి వచ్చింది అనమాట. ఈ సేల్ అనేది అండర్ 49 సేల్లో తీసుకున్నాను కాబట్టి అన్ని 49కే వచ్చింది. ఇదైతే లివ్ అండ్ గో ఫ్రీజ్ ఫ్రీ అంట, ఫ్రిడ్జ్ ఫ్రీ అని ఉంది. ఇది హెడ్ బాత్ చేసిన తర్వాత అప్లై చేస్తారు కదా, రఫ్ హెయిర్ లేకుండా, అలాగనమాట. ఇది నేను యూజ్ చేయలేదు ఇప్పటివరకు, ఫస్ట్ టైం ఒకసారి మా చెల్లి దగ్గర చూశాను, ఆఫర్లో ఉంది కదా అని చెప్పండి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఈ మూడు అయితే నాకు ఈచ్ వన్ 49కి వచ్చేసింది అనమాట. అంటే ఆఫర్ బాగానే ఉంది కదా అని చెప్పి ట్రై చేశాను. ఇన్ కేస్ ఈ ప్రోడక్ట్స్ మనకు నచ్చితే నెక్స్ట్ యాక్చువల్ ప్రైస్కి కూడా కొనవచ్చు, వర్తబుల్ అయితే తీసుకుందాం అని చెప్పని ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను అనమాట. ఇక ఈ మూడు వచ్చేసి నేను జియో మార్ట్లో తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక డౌట్ తోటే ఈ పిండిని ఇడ్లీకి ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ బ్యాటర్ చూడడానికి నాకు ఇడ్లీ పిండి అంత కన్సిస్టెన్సీ ఉందన్నమాట. చూసారా, దీంట్లో నేను వాటర్ కూడా యాడ్ చేయలేదు, కానీ ఇంత లూజ్గా ఉందన్నమాట పిండి, దోసకి వేసే పిండిలాగా ఉంది. అంటే 2-in-1 పర్పస్ కాబట్టి ఇలా వేశారేమో అనుకున్నాను. అదే ఫస్ట్ అయితే ట్రై చేద్దామని చెప్పని ఇట్లా ఇడ్లీకి అయితే వేశాను. నేనైతే 21 ఇడ్లీ వేశాను అనమాట. ఇది ఉడికిన తర్వాత ఎలా ఉన్నాయి చూడండి. కుడుములు ఉంటాయి కదా, బియ్యం పిండి కుడుములు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి అనమాట. బియ్యం పిండి కుడుములాగా ఉన్నాయి అనమాట చూడడానికి. ఫ్లఫీగా అయితే వచ్చింది, మెత్తగానే ఉంది. బట్ ఎలా ఉంటుంది టేస్ట్ అని చెప్పని ఒకసారి మా హస్బెండ్కి చూపించాను అనమాట. ఇన్స్టాంట్ ఇడ్లీ పిండితోటి వేసాను. బాగున్నాయా? ఎలా ఉన్నాయి? మా హస్బెండ్కి పర్లేదు, ఎప్పుడైనా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు, కానీ ఇంట్లో వాటిలాగా లేవు అని చెప్పని అన్నారు. సరే ఇంకా మిగిలిన పిండితోటి దోశలు వేసి చూద్దాము అవి ఎలా వస్తాయని చెప్పని దోశ అయితే వేశాను. ఈ మిగిలిన పిండితో నాకైతే 2 దోశలు వచ్చాయి. ఫస్ట్ ఒక దోశ అయితే ఇలా వేశాను. వేస్తున్నప్పుడైతే బాగానే అనిపించింది చూడడానికి కూడా, నార్మల్ ఇంట్లో చేసుకున్న పిండి దోశలాగానే వచ్చింది వేయడానికి. కానీ ఎంతసేపు కాల్చినా కానీ బ్రౌన్గా రావట్లేదు అనమాట, తెల్లగానే ఉన్నాయి దోశలంతా. ఇంకా ఆ టేస్ట్ కూడా రాలేదు ఆ దోశలకి. మనం ఇంట్లో మన కన్సిస్టెన్సీ వేరుగా ఉండేది కదా, ఒకటికి 2 ఒక పప్పుకి 2 కప్పులు బియ్యం వేస్తాం కదా. బట్ వీళ్ళు ఏంటంటే మొత్తం బియ్యం పిండే వేసినట్టు ఉంది తెలుసా, ఎంత వైటిష్గా ఉందంటే మొత్తం అసలు ఇంకా బియ్యం పిండి దోశలాగా అనిపించింది అనమాట. ఇది ఉట్టి బియ్యం పిండే ఉందేమో అన్నట్టు, చూడండి చాలా వైటిష్గా ఉంది. మనం ఎంత క్లీన్గా ప్రాపర్గా చేసినా కానీ ఇంత తెల్లగా అయితే రాదు. ఇది ముగ్గు వేయడానికి బియ్యం నానబెట్టేస్తాను చూడండి, అలా ఉందన్నమాట చూడడానికి నాకైతే. ఇంక సరే అని చెప్పని ఇంక నార్మల్గా మన దోశలు వెంటనే 1-2 మినిట్స్లో అయిపోతాయి కాల్చడం. బట్ ఈ దోశకి అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది కాలడానికి. అంతసేపు ఉంచినా కానీ అంత బాగా కాలేదన్నమాట, ఓన్లీ మధ్యలో వాటికి కాలింది, చివర్లో కాలేదు. సరే తీసుకున్నాం కదా. ఐ థింక్ ఆ పిండి అనేది ఏంటంటే ఎప్పుడైనా బై మిస్టేక్ మనకి ఇడ్లీ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు కావాలి అంటే ఆ పిండి అయితే తెప్పించుకోవచ్చు.
దానికి ఎక్కువ ఇడ్లీనే వచ్చినాయి కాబట్టి ఇన్స్టెంట్ ఇడ్లీ చేసుకోవచ్చు అనమాట. మనం పిండి పొల పెట్టకుండా బయట కొనుక్కుంటే ఒక 50 రూపీస్కి 4 ఇడ్లీ మాత్రమే వస్తాయి. బట్ ఆ పిండితో అయితే మనకి ఎక్కువ ఇడ్లీ వస్తే ఫ్యామిలీ మొత్తం ఒక 4 మెంబర్స్ తినొచ్చు కాబట్టి ఇడ్లీకి అయితే బెటర్ అనిపించింది నాకు ఈ పిండి. దోశకైతే నాకు టేస్టే అనిపించలేదు. అందుకని ఇంకా నెక్స్ట్ టైం ఇది నేను దోశకి యూజ్ చేయకూడదని అనుకున్నాను. 2 దోశలు వచ్చాయని చెప్పాను కదా, ఒక దోశ మా పాపకి, ఒక దోశ మా బావకైతే వేసేసాను. ఇంకా దోశ టేస్ట్ కూడా చేయలేదు నేనైతే. మా పాప అయితే అసలు నాకు నచ్చలేదు, టేస్ట్గా లేదు అని చెప్పింది. ఎందుకుంటుంది ఫ్రెండ్స్, ఇంట్లోదే బయటదే కదా. మనం వాడే కన్సిస్టెన్సీ వేరుగా ఉండిద్ది, మన కొలతలు వేరుగా ఉంటాయి. మనం హెల్తీగా చేసుకోవాలని చూస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్వాలిటీ తక్కువ మెయింటైన్ చేస్తారు, క్వాంటిటీ ఇస్తారు, అంతకు మించి ఏం లేదు. ఈ పిండి అయితే దోశకి అయితే పనికి రాలేదు, నాకు నచ్చలేదు. అండ్ ఇడ్లీ అయితే సమ్ బెటర్. మా వారు ఏమన్నారంటే బెటర్, పర్లేదు, బయట 50 రూపీస్ కంటే ఎక్కువ ఇడ్లీ రావు కదా, ఇంట్లో చేసుకుంటే బెటర్గానే ఉన్నాయి, ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు, రెగ్యులర్గా అయితే తినలేము అని చెప్పని అన్నారు. ఎందుకంటే ఇది చూడడానికి అయితే బాగుంది, చాలా మెత్తగా దూదిలాగా ఉందన్నమాట. బట్ ఇది ఏంటంటే మైదా పిండి, బియ్యం పిండి, ఒట్టి పిండి కాబట్టి దీంట్లో బలం అయితే ఏముండదు. ఒక ఆవిడ స్కూటీ మీద 2 పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంది. ఎందుకు ఆగారో సడన్గా ఆగారు. ఆగిన తర్వాత లోపల నుంచి ఆవిడ బయటికి వెళ్తుందనమాట. వెళ్తూ ఎందుకు ఆవిడ ఆగి సడన్గా వెనక్కి వస్తుంది ఏంటా అని చూసేసరికి అటు నుంచి పెద్ద కారు వచ్చేసి బోర్లా పడిపోయిందనమాట. అక్కడ ఆగి ఉన్న కారుని ఢీ కొట్టేసింది. సమ్మర్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ టైంలో, ఎందుకంటే వేడికి టైర్ పంచర్ అయిందంట, అందుకు నా యాక్సిడెంట్ జరిగింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.